డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. ధనాన్ని ఆకర్షించడం కొరకు ఒక పవర్ఫుల్, ఈజియెస్ట్, సులభంగా సునాయాసంగా చేసుకునే ఒక పూజా విధానం ఉంది. లక్ష్మీ కుబేర పూజ అంటాము. ఇది ఈ వీడియోలో చెప్పినట్టుగా మీరు ఇంట్లో మీకున్న పాసిబిలిటీ బట్టి ఈ పూజా విధానం మీరు ఇంట్లో ఆచరించగలిగితే మహాలక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదంతో పాటు లార్డ్ కుబేర యొక్క ఆశీర్వాదం కూడా సంపూర్ణంగా పొందుతారు. ఇది చేస్తూ మీ మేనిఫెస్టేషన్, అలానే కర్మయోగులుగా మీ యాక్షన్, మీ పని చేస్తే మీ యొక్క మేనిఫెస్టేషన్కి 1000 ఏనుగులు బలం వస్తుంది. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ రిజల్ట్స్ మీరు చూసిస్తారు. మన అహం బ్రహ్మాస్మి డిసైపుల్స్ చాలామంది ఇది ఆచరణలో పెట్టారు. అండ్ దెన్ ఇది అందరికీ తెలియాలనే ఉద్దేశంతో మీ ముందుకు వరకు తీసుకొని రావడం జరుగుతుంది. లాస్ట్ సెకండ్ వరకు శ్రద్ధగా వినండి. గుర్తుపెట్టుకోండి, మీకు ఎప్పుడు ఉంటుంది అండగా దండగా. అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి. నమస్తే. ప్రస్తుతం మంతపాటి స్టూడియోలో విశ్వగురు వైబ్రెంట్ శ్రీ వంశీ గారు ఉన్నారు. డివైన్ మేనిఫెస్టేషన్ మాస్టర్, లైఫ్ కోచ్ అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. వీరితో కొన్ని విషయాలు మనం ఈరోజు చర్చిద్దాం. నమస్కారం గురుగారు. ఆత్మ నమస్కారం. గురుగారు, అందరికీ కూడా మనీ అంటే చాలా మేనిఫెస్టేషన్ అనేది ఎక్కువగా చాలా మంది చేస్తారు. ఎందుకు అంటే అది అందరికీ కావాలి. మేబీ మనకి స్టడీస్ కోసం కావచ్చు, లేకపోతే ఏదైనా చాలా మందికి ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యేదే దానికి, అప్పులు కూడా చేసేది కూడా దానివల్లే, అండ్ సమస్యల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అయితే ఇలాంటి మనీ ప్రాబ్లమ్స్ రాకుండా ఇన్స్టెంట్ గా వాళ్ళకి సులువుగా మంచి మనీ ఫ్లో అనేది అవ్వడానికి మంచి మేనిఫెస్టేషన్ టెక్నిక్స్. ఓకే, యాజ్ ఐ సెడ్, దెర్ ఇస్ ఎ పూజ కాల్డ్ లక్ష్మీ కుబేర పూజ అనే ఒక పూజా విధానం ఉంది. ఇది మనం ఫ్రీ టైంలో సులభంగా సునాయాసంగా చేసుకోవచ్చు. దీనికి 1000 రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పని ఏమీ లేదు. ఇంట్లో ప్రశాంతంగా ఆరామ్సే మనస్ఫూర్తిగా రైట్ ఎఫర్ట్ పెడితే 100% గాడెస్ లక్ష్మి అండ్ లార్డ్ కుబేర్ యొక్క సంపూర్ణ ఆశీర్వాదం పొందొచ్చు. అండ్ ప్రూవెన్ కాన్సెప్ట్ మన డిసైపుల్స్ చాలా మంది చేశారు. ముఖ్యంగా ఈ వీడియోలో దానికి రిలేటెడ్ కొన్ని మంత్రాస్ ఇస్తా, పూజ విధానం చెప్తాను. అది ఆ విధంగా ఆచరణలో పెడితే గ్రేట్ రిజల్ట్ చూస్తారు. ఓకే, విల్ డీకోడ్ అబౌట్ దట్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఓం హ్రీం దం దుర్గాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం క్లీం చాముండే విచ్చే. అనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా హృదయపూర్వక సర్వదా కృతజ్ఞాభివందనం. అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి. ఆత్మ నమస్కార్. నేను మీ వైబ్రెంట్ శ్రీ వంశీ. కమింగ్ టు ద టాపిక్, ఈ వీడియోలో విల్ గివ్ కొన్ని మంత్రాస్ ఇస్తా. లక్ష్మీ కుబేర పూజకి సంబంధించిన కొన్ని మంత్రాలు ఇస్తా. చెప్పిన టైములో చెప్పిన విధంగా కొన్ని వారాల పాటు ఈ యొక్క పూజా విధానాన్ని ఇంట్లో ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో ఆచరణలో పెడితే మేజర్ రిజల్ట్ తల్లి. ప్రూవెన్ కాన్సెప్ట్. మన అహం బ్రహ్మాస్మి ఫ్యామిలీస్ కొన్ని 100 మంది చేశారు, రిజల్ట్స్ చూశారు. చెప్పే ముందు ఒకటి గుర్తుపెట్టుకోండి, కర్మయోగులుగా మన యాక్షన్, పని ఇంపార్టెంట్. డోర్స్ అన్ని క్లోజ్ చేసి ఇంట్లో దీపాలు పెడితే బూడిద రాలుద్ది, యాష్. మానవుడిగా ఒక్క అడుగు మనం వేస్తే పంచభూతాలతో, దైవతత్వంతో, విశ్వతత్వంతో, గురువుకున్న శక్తితో మమేకమై ఒక్క అడుగు వేస్తే మిగతా అడుగులు సృష్టే నడిపిస్తుంది. కాబట్టి యాక్షన్ ఈజ్ ఇంపార్టెంట్. కమింగ్ టు ద టాపిక్, పూజ ఏంటి? లక్ష్మీ కుబేర పూజ. లక్ష్మీదేవి అష్టధన లక్షణం, గాడెస్ లక్ష్మి, వెల్త్, అబుండెన్స్, బ్యూటీ అన్ని ఇచ్చింది లక్ష్మీ అమ్మవారే. మరి ఆ లక్ష్మీదేవి యొక్క సంపదని కేర్ టేక్ చేసేది, డిస్ట్రిబ్యూట్ చేసేది కుబేరుడు. అందుకే కుబేర స్వామిని ధనాధిపతి అంటాం. సో ఈ కాంబినేషన్లో ఏ పూజ ఆచరించినా కంప్లీట్ బ్లెస్సింగ్స్ వస్తాయి. ఈ కుబేరుడి యొక్క మెయిన్ తత్వం ఏంటంటే డబ్బు ఇవ్వడమే కాదు, అది స్టెబిలిటీగా, స్థిరత్వముగా, ఓకే, కంటిన్యూ చేస్తారు మన నెక్స్ట్ జనరేషన్స్కి. స్టెబిలిటీ ఉంటుంది, గ్రోత్ మోడ్ ఉంటుంది. అండ్ యాజ్ పర్ హిందూ కాస్మాలజీ నేను చాలా సార్లు చెప్పాను, ఒక్కసారి లక్ష్మీదేవి ఆశీర్వాదం పొందితే 7 తరాలు తిరిగి ఉండదు. 7 generations ప్రొవైడెడ్ మళ్ళీ మనం చేస్తున్న కర్మ పుణ్యం మీద ఇది డిపెండ్ అయ్యి ఉంటుంది. ఓకే, ఎలా చేయాలి? సింపుల్ మా. ఇంట్లో కుబేరు స్థానం ఉత్తరం, నార్త్, వైట్ కలర్ హార్స్ మీద, ఓకే, ఒక పాట్ పట్టుకొని, ఒక ట్రెజర్ కదా ఆయన, ట్రెజర్ని కేర్ తీసుకునే వ్యక్తే కుబేరుడు. సో ఈ సాధన ఎక్కడ చేయాలి అంటే ఎయిదర్ నార్త్ అంటే ఉత్తరం, లేదా నార్త్ ఈస్ట్ ఈశాన్యం వైపు చేయాలి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఎప్పుడు చేయాలి? లక్ష్మీదేవి శుక్రవారం,
శుక్రగ్రహం, లక్ష్మీదేవి, శుక్రవారం చేస్తే గ్రేట్ రిజల్ట్. పాయింట్ నెంబర్ 2, ఎన్ని శుక్రవారాలు చేయాలి, ఇన్ని తప్పనిసరిగ్గా చేయాలి అనేమీ లేదు. మీ డివోషన్, మీ భక్తి, మీ యాక్షన్, ఆ స్పిరిచువల్ కాలింగ్, ఆ స్పిరిచువల్ ఎనర్జీ, ఆ దారి కొరకు చేయడంలో తప్పేమీ లేదు. లక్షల రూపాయలు, వేల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పనిలే. గట్టి కొడితే 100 రూపాయలు కూడా ఖర్చు ఉండదు. క్లియరా? సో కొన్ని ఫ్రైడేస్ చేయండి. పాయింట్ నెంబర్ 4, either ఉత్తరం ఆర్ నార్త్ ఈస్ట్ వైపు చిన్న లక్ష్మీదేవి పటం, అలానే కుబేర స్వామి చిన్నది, ఇద్దరు డైటీస్, లక్ష్మీ డైటీ అండ్ కుబేర స్వామి డైటీ, లేదా లక్ష్మీ యంత్ర లేదా కుబేరి యంత్ర, రెండు ఉండాలి. ఎందుకు? లక్ష్మీ కుబేరిది చేస్తున్నాం కాబట్టి, లక్ష్మీ కుబేర పూజ కాబట్టి రెండు ఉండాలి. చిన్న లక్ష్మీదేవి స్వరూపం, అలానే కుబేరుడి స్వరూపం అటువైపు పెట్టాలి. చక్కగా క్లీన్ చేసుకొని, జనరల్గా ఈశాన్యంలో పూజా మందిరం ఉంటుంది కాబట్టి అక్కడ కూడా చేసుకోవచ్చు. ఓకే, చక్కగా పెట్టి రెడ్ కలర్ ఫ్లవర్స్ ఆఫర్ చేయాలి. ఓకే, రెడ్ కలర్ రోజ్ ఫ్లవర్స్ ఏవైనా, అండ్ ముఖ్యంగా హైబిస్కస్ అంటాం కదా, మందార, గ్రేట్ ఎనర్జీ. అంటే దేవీ నవ, దేర్ ఈజ్ ఎ థింగ్ మనకి తంత్ర విద్యాల్లో ఉంది, కాళీమాతకి ప్రాపర్ డివోషన్తో మందార పువ్వులు ఆఫర్ చేస్తే బ్లాక్ మ్యాజిక్, నెగిటివ్ ఎనర్జీ పటాపంచలు అయిపోద్ది. మనకి గులాబీలు అవి రానప్పుడు ప్రతిసారి పాతకాలంలో అందరూ ఇవే కదా ఈజీగా అందరికి అవైలబుల్ అయ్యేది మందార పువ్వులే, హైబిస్కస్. కాబట్టి లక్ష్మీ కుబేర స్వామికి, అమ్మవారికి, స్వామికి రెడ్ కలర్ ఫ్లవర్స్, వీలైతే ఆ రోజ్ ఫ్లవర్ కానీ, ఆ హైబిస్కస్ ఫ్లవర్ కానీ, ఆ మందార పువ్వు కానీ చక్కగా ఆఫర్ చేసి, ఓకే, చక్కగా 2 దీపాలు పెట్టండి. 2 ప్రమిదల్లో 2 దీపాలు, ఒకటి ఆవు నెయ్యి, ఇంకోటి వీలైతే నల్ల నువ్వుల నూనె. ఎందుకు? శనీశ్వరుడికి సంబంధించింది, కర్మని తొలగిస్తాడు, నెగిటివ్ కర్మలను తొలగిస్తాడు కాబట్టి ఒకటి నువ్వుల నూనె, ఇంకోటి కౌగితో 2 దీపాలు పెట్టండి. ఆ దీపం కుందులో దీపం ఆయిల్ ఉంటుంది కదా, అందులో 2 అక్షింతలు, 2 లవంగాలు వేయండి. ఆ ఒత్తు చిగుర కర్పూర పొడి అంటించండి, పచ్చ కర్పూర పొడి, నార్మల్ కర్పూరం ఏదైనా అంటించి ఏదో ఒక మంత్రాతో దీపం వెలిగించండి. ఏదో ఒక మంత్ర, ఓం శ్రీ లక్ష్మీనారాయణ నమః అనుకుంటూ, లేదా విఘ్నేశ్వరుడు యొక్క మంత్రం, ఏది వస్తే ఏదో ఒక మంత్రంతో దీపం వెలిగించాలి. జనరల్గా శుభం కరోతి కళ్యాణం, ఆరోగ్యం, ధన సంపద, శత్రుబుద్ధి వినాశాయ, దీపజ్యోతి నమోస్తుతే అని వెలిగించాలి. అది రాదు అన్నప్పుడు ఏదో ఒక మంత్రంతో 2 దీపాలు వెలిగించి, చక్కగా రెడ్ కలర్ ఫ్లవర్స్ ఆఫర్ చేసి, చక్కగా ఒక మంచి నైవేద్యం ఆఫర్ చేసి, ఓకే, నైవేద్యం ఆఫర్ చేసి, కొన్ని మంత్రాలు ఉన్నాయి, మీ పై నుండి కనక వర్షం, ధన వర్షం కురుస్తుందని గ్రహించి 2 చేతులు ఇలా చాపి, ఆ లక్ష్మీదేవి స్వరూపం నుండి, కుబేర స్వరూపం నుండి బంగారపు కాయిన్స్ మన చేతుల మీద పడుతున్నట్టు విజువలైజ్ చేసుకో. ఇట్స్ ఆల్ అబౌట్ ఇమేజినేషన్ ఇట్స్ ఆల్ అబౌట్ విజువలైజేషన్. 2 అరిచేతులు చాపి ఆ 2 స్వరూపాల ముందు, ఆ స్వరూపాల దగ్గర నుండి బంగారు కాయిన్స్ మన చేతుల మీదకి వస్తున్నాయని మనం విజువలైజ్ చేసుకొని కొన్ని మంత్రాలు ఉన్నాయి. ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీం క్లీం విట్టేశ్వరాయ నమః. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఓం శ్రీం మహాలక్ష్మియే నమః. పాయింట్ నెంబర్ 3, ఓం శ్రీం యక్షాయ కుబేరాయ నమః. అంతే, 108 టైమ్స్ ప్రశాంతంగా చక్కగా ప్రాపర్ డివోషన్తో, దైవతత్వంతో, విశ్వతత్వంతో ఇమిడీకృతమయ్యి మునిగి తేలుతూ, మళ్ళీ అప్పుల గురించి, ఈఎంఐల గురించి, హెడ్ఏక్ల గురించి మనం ఆలోచించకూడదు సుమి. ఈ విధంగా ఓం శ్రీం మహాలక్ష్మి నమః, ఓం శ్రీ యక్షాయ కుబేరాయ నమః, ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీం క్లీం విట్టేశ్వరాయ నమః అని 108 టైమ్స్ ఓపికతో చేయాల. అంత చేయలేము అన్నప్పుడు ఎంతో కొంత 11 27 45 108 చేస్తే గ్రేట్ రిజల్ట్. అండ్ ఈ నెంబర్స్ లెక్క పెట్టుకునే దాని మీద ఫోకస్ ఉండొద్దు, అప్పుడు డివోషన్ మీద ఫోకస్ ఉండదు. 20 అయ్యా, 30 అయ్యా, 40 అయ్యా, నెంబరింగ్ మీదకి ఫోకస్ వెళ్ళిపోద్ది. అలా కాకుండా డివోషన్తో వీలైతే రోజ్ ఫ్లవర్స్ ఒక 1 kg కొనుక్కొని కడిగి ఒక 108 వేరు చేసి ఒక్కొక్క ఫ్లవర్ కూడా ఒక్కొక్క మంత్రాకి ఆఫర్ చేయొచ్చు. అప్పుడు ఇంకా ఈజీ కదా. చక్కగా మంత్రాస్ పెట్టుకొని ఒక ఫ్లవర్ 3 మంత్రాస్, ఇంకో ఫ్లవర్ 3 మంత్రాస్, అలా 108 ఫ్లవర్స్తో చేసుకోవచ్చు. వండర్ఫుల్ రిజల్ట్. ఐఎమ్ టెల్లింగ్ యూ, కొన్ని ఫ్రైడేస్ ఇలాగ చేస్తే మీ యొక్క శరీరంలో దైవశక్తి బయటకు యాక్టివేట్ అయ్యి, మీ శరీరం నుండి ఒక ఎనర్జీ సృష్టిలోకి ట్రావెల్ అయ్యి, సృష్టిలో ఉన్న సంపద తరంగాలకి ఢీకుంటుంది. తద్వారా ఎనర్జీ ట్రాన్స్ఫరింగ్ జరుగుతుంది. ఇది ప్రూవెన్ కాన్సెప్ట్. మన మంత్ర, ఇట్స్ ఎ సౌండ్,
ఇట్స్ అ వైబ్రేషన్. ఆ వైబ్రేషన్ భౌతిక శరీరం నుండి మాట తరంగాల రూపంలో వాక్ శక్తి ద్వారా యూనివర్స్లోకి బయటకు రిలీజ్ అవుతుంది. ఎంత ఖర్చుమా? 100 రూపాయలు కూడా ఖర్చు లేదు. లాస్ట్లో ఒక హారతి ఇస్తాము, ఒక ధూపం వేస్తాము, అంతే. కొన్ని ఫ్రైడేస్ ఇది ఆచరణలో పెట్టగలిగితే ఐఎమ్ టెల్లింగ్ యూ అమేజింగ్ రిజల్ట్. అందరూ కూడా కామెంట్స్లో అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి అని టైప్ చేయండి. మీ జీవితంలో మీకు ఎటువంటి సఫరింగ్స్ ఉన్నా ఒక్కసారి కామెంట్స్లో టైప్ చేయండి. నా పిఆర్ టీం నా వరకు తీసుకొస్తారు. వాటి మీద కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి భగవంతుడి ఆశీర్వాదం ద్వారా నా ప్రయత్నం ఉంటుందని మీ అందరికీ నా మనవి. సో మనం ఎప్పుడు క్లాసెస్ రన్ చేస్తూ ఉంటాం Yeah. గారు. ఈసారి ఇంకా మీరు అందరికీ కూడా ఇంకా చాలా బాగా ఉపయోగపడేలాగా డిఫరెంట్ గా కొన్ని క్లాసెస్ డిజైన్ చేశారు అని Yes, చెప్తున్నారు. yes. దాని గురించి కొంచెం విల్ టాక్ అబౌట్ దట్. ఈసారి భగవంతుడి ఆశీర్వాదంతో మనం స్టార్ట్ చేయబోతున్న దైవ కార్యక్రమం ఏంటి అంటే డివైన్ 7 ద పాత్ టు ఇన్ఫినిటీ విజ్డమ్ అండ్ వెల్త్. డివైన్ 7 ద పాత్ టు ఇన్ఫినిటీ వెల్త్ అండ్ విజ్డమ్. డివైన్ 7 అంటే దైవతత్వంతో కూడిన, విశ్వతత్వంతో కూడిన, ప్రేమతత్వంతో కూడిన, దివ్యతత్వంతో కూడిన ఒక పవర్ఫుల్ 7 థింగ్స్ మాట్లాడబోతా ఉన్నాం. అది దేనికి దారితీస్తుంది? ద పాత్ టు ఇన్ఫినిటీ వెల్త్ అండ్ విజ్డమ్. ఇన్ఫినిటీ అంటే అనంతం, అనంత విశ్వ సంపదకి, అనంత విశ్వ జ్ఞానం వైపు దారి తీసుకునేటట్టు ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. ఈశ్వరీచ్ఛ, అమ్మవారి ఆశీర్వాదం, విశ్వం యొక్క ఆజ్ఞ. ఇది ఎప్పుడు నుండి అంటే సెప్టెంబర్ 30th నుండి ఉండబోతుంది. 7 days ఉంటుంది. మార్నింగ్ 5:45, 6 నుండి మార్నింగ్ 7:30 వరకు ఆన్లైన్ జూమ్ కాల్లో ఉండబోతుంది. ఏమి మాట్లాడబోతా ఉన్నామంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ద హోల్ మేనిఫెస్టేషన్, ఆ డివైన్ ప్రిన్సిపల్స్, యూనివర్సల్ లాస్, నేచర్కి సంబంధించింది, మనీ మేనిఫెస్టేషన్, మెడిటేషన్, మంత్ర, తంత్ర, యంత్ర, రహస్య పరిహారాలు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వీఆర్ టచింగ్ నౌ. అండ్ ఇన్ అడిషన్ టు దట్ మెయిన్లీ మనం దేన్ని టచ్ చేస్తున్నామంటే ఈ డివైన్ 7 ఏదైతే ఉందో ద పాత్ టు ఇన్ఫినిట్ వెల్త్ అండ్ విజ్డమ్ అన్నది ఇప్పటి వరకు ఐఎమ్ టెల్లింగ్ యూ నౌ తెలుగు రాష్ట్రాలలోనే కాదు యావత్ భూ ప్రపంచంలోనే స్పెసిఫిక్గా దీని కొరకు ఎవరు మాట్లాడలేదు. భవిష్యత్తులో మాట్లాడినా దానికి బీజము ఈ ప్రోగ్రామే మనమే అని చెప్పడంలో నాకు అనుమానమే లేదు. భగవంతుడి ఆశీర్వాదం, లాట్ ఆఫ్ సాక్రిఫైసెస్, లాట్ ఆఫ్ సాధన, లాట్ ఆఫ్ సేవ, ఇయర్స్ టుగెదర్. ఆ తర్వాత భగవంతుడు అనుగ్రహించిన మోక్ష జ్ఞానమే పంచబోతా ఉన్నాం. అండ్ ఇది కంటి ముందుకు రావడము, చెవు ముందుకు రావడము కూడా భగవంతుడి ఆశీర్వాదం ఉంటే గానీ దెర్ ఇస్ ఎ నో స్కోప్ టు గెట్ ఇన్ టు దట్ సాధన. ఇట్స్ ఎ సాధన. చెడు కర్మలు తొలగిపోతే, పటాపంచలు అయిపోతే, పట్టిందల్లా బంగారం అయితే. దట్ ఈస్ అహం బ్రహ్మాస్మి, దట్ ఈస్ యద్భావం తద్భవతి, దట్ ఈస్ ఎస్ ఎ మ్యాన్ థింక్ హీ ఈజ్. అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి గురించి వీఆర్ గోయింగ్ డైవ్ డీప్ ఇన్ టు దట్. అండ్ యాజ్ ఆఫ్ నౌ మనకు వచ్చిన అప్డేట్ నాట్ ఓన్లీ ఫ్రమ్ ఏపీ తెలంగాణ, నాట్ ఓన్లీ ఫ్రమ్ తెలుగు స్టేట్స్, నాట్ ఓన్లీ ఫ్రమ్ సౌత్ ఇండియా, డిఫరెంట్ కంట్రీస్లో ఉన్న చాలా మంది తెలుగు వాళ్ళు ఆల్రెడీ ఎన్రోల్ అయ్యి ఉన్నారని మన పిఆర్ టీం మనకు అప్డేట్ చేశారు. గాడ్స్ ప్లాన్, యూనివర్స్ ప్లాన్. సో గురుగారు చెప్పినట్టు మనకి ఆల్రెడీ ఈ ప్రోగ్రామ్ గురించి చాలా మంది ఎన్రోల్ చేసేసుకొని ఉన్నారు. సో చాలా తక్కువ స్లాట్సే ఉన్నాయి. మీరు కూడా ఈ దైవ కార్యానికి కనుక మీరు రిజిస్టర్ చేసుకోవాలి అని అనుకుంటే మాత్రం మనకి స్క్రీన్ పైన నంబర్స్ ఉన్నాయి. ఆ నంబర్స్ని మీరు కాంటాక్ట్ చేసి ఈ ప్రోగ్రామ్కి ఎన్రోల్ చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా గురుగారితో మనకి పర్సనల్ అపాయింట్మెంట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆఫ్లైన్ అపాయింట్మెంట్స్ కూడా ఉంటాయి, ఆన్లైన్ అపాయింట్మెంట్స్ కూడా ఉంటాయి. సో వాటి కోసం కూడా మీరు స్క్రీన్ పైన ఉన్న నంబర్స్ని కనుక మీరు కాంటాక్ట్ చేసినట్లయితే అపాయింట్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీ ప్రాబ్లమ్స్ మీరు షేర్ చేసుకొని గురుగారితో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ. వెరీ సూన్ విల్ మీట్. అందరూ కామెంట్స్లో టైప్ చేయండి అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి అని. మన అనుకున్న వాళ్ళందరికీ వీడియో షేర్ చేయండి. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. జై హింద్, జై భారత్, జై సనాతన ధర్మం. నేను మీ వైబ్రెంట్ శ్రీవంశీ.